ఈ వీడియోలో చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ వీడియోలో నేను కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చెప్తాను. ముందుగా, చేప తింటే నిజంగానే బ్రెయిన్ పవర్ పెరుగుతుందా? ఇంకా చేప తల తింటే ప్రత్యేకంగా ఏమైనా లాభం ఉందా? చేప తింటే నిద్ర బాగా పడుతుందా? ఇంకా చేప తినడం వల్ల మన మూడ్ కూడా మారుతుందా? చేప తినడం వల్ల బాడీకి నిజంగా ఎనర్జీ పెరుగుతుందా? ఇంకా ప్రతి వారం చేప తింటే ఏమైనా స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయా? సో ఈ వీడియోలో నేనైతే ఫుల్గా ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి నేను రిప్లై అయితే మీకు అందరికీ ఇస్తానండి. వీడియో ఫుల్ వరకు చూడండి. చేపల పులుసు ఎలా తయారు చేయాలో అండ్ బెండకాయ చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. సో ముందుగా, చేప తింటే నిజంగానే బ్రెయిన్ పవర్ పెరుగుతుందా? ఇంకా చేప తల తింటే ప్రత్యేకంగా ఏమైనా లాభం ఉందా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఒకటే అండి, అవును. చేపలో ఉన్న ఒమేగా 3 ఫ్యాట్స్ ఆమ్లాలో బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతాయి. మెమరీ పవర్ కూడా చాలా పెంచుతాయి. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి సో మనం దీన్ని ఎవ్రీ వీక్ అనేది ఫిష్ అనేది తీసుకోవచ్చు, లేదా 2 వారాలకు ఒకసారి అయినా మనం ఫిష్ అనేది తీసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసరికి నేను పేరేచర్ల సెంటర్లో నేను ఫిష్ కటింగ్ అనేది చేయించాను అనమాట. సో బొచ్చు చేప. సో అది మేకింగ్ వీడియో అనేది చూద్దామండి, ఎలా కుక్ చేసుకోవాలి అని. సో నేను బాగా చేపలు అనేది కడుక్కొని అండ్ ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు ఇంకా కొన్ని మసాలాలు వేసి నేను బాగా అయితే తిప్పుకున్నాను అనమాట. సో వెజిటేబుల్స్ చూస్తున్నారు కదా, టమాటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, అంతేకాకుండా బెండకాయలు, పచ్చిమిరకాయలు, సాల్ట్, సో ఇవి జీలకర్ర అండ్ కొన్ని తాలింపు గింజలు, ఓకేనా. సో ఇదన్నమాట ప్రాసెస్. సో కూరగాయలన్నిటిని కటింగ్ చేసుకొని మసాలా దినుసులు ఒక ప్లేట్లో మీరు వేసుకున్నట్లయితే సో మొత్తం అయితే నీట్గా కటింగ్ అయితే చేసుకోనండి, ఓకేనా. సో ఇది చేపల పులుసు అండి, బెండకాయ చేపల పులుసు. సో బెండకాయ చేపల పులుసు అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది, ఓకేనా. సో మీలో ఎంతమంది బెండకాయ చేపల పులుసు తిన్నారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ అయితే చెప్తున్నానండి. చేప తింటే నిద్ర బాగా పడుతుందా? ఇంకా చేప తినడం వల్ల మన మూడ్ కూడా మారుతుందా? అంటే దీనికి ఆన్సర్ చాలామందికి తెలియదండి. సో దీనికి ఆన్సర్ అవునండి. చేపలో ఉన్న ప్రత్యేకమైన న్యూట్రియంట్స్ మన బ్రెయిన్లో ఫీల్ గుడ్ హార్మోన్ని పెంచుతాయండి. సో అందుకే చేపలను తిన్న రోజుల్లో మనం రిలాక్స్గా, కూల్గా మనం అయితే రిలాక్స్ అవుతాము. సో మనకి నిద్ర కూడా చాలా పడుతుందండి. సో ఇంకా ఇందులో ఉండే విటమిన్ B6, D వల్ల నిద్ర కూడా చాలా బాగా అయితే పడుతుంది. సో చేప తినడం వల్ల బాడీకి చాలా మంచిదండి. సో మీరు ట్రై చేయండి ఎవ్రీ వీక్, లేదంటే మంత్లీ 2 times అయినా ట్రై చేయండి. సో పుదీనా అండి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. సో వీటిని కటింగ్ చేసుకోండి, బాగా కటింగ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోండి అన్నమాట. సో కొంచెం చిన్నవి అయితే కట్ చేసుకోండి. సో నేను పెద్దవి అయితే కట్ చేశాను, సారీ. సో మీరు చిన్నవి అయితే కట్ చేసుకొని పీసెస్గా వేసుకోండి. సో నేను యాక్చువల్లీ రైస్ కుక్కర్లో చేద్దాం అనుకున్నాను, బట్ స్పేస్ అయితే సరిపోలేదన్నమాట. సో నేను ఇంకా ఇందులో మామూలుగా కలుపుకొని సో నేను బాండీలో అయితే చేశాను అనమాట. సో ఎందుకంటే చేపల పులుసు అంటే కొంచెం ఫీల్ అంటే విశాలంగా ఉండాలన్నమాట. లైక్ బాండీ, దబరా అనేది విశాలంగా ఉండాలి. సో రైస్ కుక్కర్ అనేది అలా కుదరదు కదా. సో నేను జస్ట్ దీంట్లో మిక్సింగ్ చేసుకొని దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. సో మీరు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చెప్పాను కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అనేది మీరు స్టెప్ బై స్టెప్ వేసుకొని అండ్ చింతపండు పులుసు అయితే పోసుకోండి. సో ఇది చేపల పులుసుకి స్టార్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు. ఎస్, మీలో ఎంతమంది అగ్రీ అవుతున్నారో కింద కామెంట్స్లో ఎస్ అని కామెంట్ చేయండి. సో మనం అలా చేపల పులుసుని బాండీలోకి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది అండ్ స్టెప్ బై స్టెప్ ఒక ఆర్డర్లో అయితే పోసుకోవడం జరిగింది. అండ్ కొంచెం చేపల పులుసు మీద ఆయిల్ అనేది మీరు చల్లండి. సో అలా ఆయిల్, ఎందుకంటే మనం కారం అది వేస్తాం కదా. సో కారం అని వేసినప్పుడు సో దానికి ఆ కారంని బ్యాలెన్స్ చేయడానికి మనం ఆయిల్ అనేది యూజ్ చేస్తాం, ఓకేనా. సో మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం బాండీని ఆల్రెడీ ప్రీమిక్స్డ్ అండి ఇది. సో
మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ముందుగానే మనం మొత్తం చేసుకున్నాం కాబట్టి సో డైరెక్ట్గా బాండి మీద పెట్టేసుకోవడమే. సో ఇంకొక చిన్న విషయం అండి, సో ఫిష్లో అనేది ఆల్రెడీ వాటర్ ఉంటాయి, వాటర్ లెవెల్. సో మీరు అనేది చివరిలో యాడ్ చేసుకోండి. మీకు ఏమన్నా పులుసులాగా ఎక్కువ కావాలి అంటే మీరు చివరిలో అయితే యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లో వాటర్ అయితే పోయొద్దండి. సో ముందుగా మీరు కొన్ని ఆనియన్స్ని వీటిలన్నిటిని ముందుగా ఫ్రై చేసుకొని దాని తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేయండి. సో నేను డైరెక్ట్గా ప్రీమిక్స్డ్ ప్రాసెస్ అనేది నేను చేశాను. సో మీకు స్టార్టింగ్ మీరు తాలింపు పెట్టుకొని దాని తర్వాత మీరు 1 by 1 వేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్, చేప తినడం వల్ల బాడీకి నిజంగా ఎనర్జీ పెరుగుతుందా? ఇంకా ప్రతి వారం చేప తిన్నట్లయితే ఏమైనా స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయా? ఎస్ అండి, ఈ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా అవును అని చెప్పాలి. చేపలో ఉన్న ప్రోటీన్, అంతేకాకుండా విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్యాటీ ఆమ్లాలు బాడీకి మంచి ఎనర్జీ ఇస్తాయండి. అలాగే ప్రతి వారం చేప తింటే హార్ట్ హెల్త్ కూడా చాలా బెటర్ అవుతుంది, స్ట్రెస్ కూడా చాలా తగ్గుతుందండి. సో స్కిన్ కూడా చాలా గ్లోనెస్ అనేది స్కిన్ అనేది వచ్చింది. సో ఇంకా ఇమ్యూనిటీ పవర్ కూడా మనకి బాడీలో పెరగటం జరుగుతుంది. చిన్న చిన్న జబ్బులు ఏమైనా ఉన్నట్లయితే అవి దూరంగా వెళ్ళటానికి చేప తిన్నట్లయితే దూరంగా ఆ జబ్బులు వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో చేప తినడం అనేది కేవలం రుచి కోసమే కాదండి, సో రెగ్యులర్గా బాడీకి ప్రోటీన్స్ అవి అందించడం కోసం కూడా మనం చేపల పులుసుని ప్రిఫర్ చేయవచ్చు అనమాట. ఓకేనా? సో నేను నెక్స్ట్ వీడియోలో ఏం కర్రీ ఏం స్పెషల్ చేయాలో మీరు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో మరొక వైపు రైస్ కుక్కర్లో నేను రైస్ అనేది కడిగి పెట్టుకున్నాను అనమాట. ఓకేనా? సో ఒక 90% అయితే ఫిష్ కర్రీ అనేది అయిపోయిందనమాట. సో ఇంకొంచెం సేపు మగ్గనిచ్చినట్లయితే మనకి బెండకాయ చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. సో మనం గెంటెతో అయితే తిప్పకూడదండి. సో గెంటెతో తిప్పకుండా మనం షేక్ చేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా నేను ఎలా షేక్ చేస్తున్నానో. సో ఆ షేకింగ్ ఎందుకంటే కొంచెం అడుగు పట్టకుండా అప్పుడప్పుడు ఒక 5 to 10 minutesకి ఒకసారి మీరు గెంట అనేది యూజ్ చేయొద్దండి. సో గంట యూజ్ చేసినట్లయితే ముక్క అనేది విరిగిపోతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసరికి అదిగో చూస్తున్నారు కదా ఎలా విరిగిపోతుందో. సో అలా అయితే విరిగిపోతుంది. సో చాలా పేషెన్స్గా అయితే మీరు కర్రీని అనేది రొటేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనకి అయిపోయిందండి, ఫిష్ కర్రీ అనేది అయిపోయింది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. సో చాలా టేస్టీగా అనిపించిందండి. సో బ్యాచులర్ స్టైల్లో ఇలా రావటమే చాలా ఎక్కువ నాకు తెలిసి. సో చాలా పర్లేదు, బట్ ఇంట్లో పేరెంట్స్ చేసేదానికన్నా మనం చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉండిద్ది. సో నేను చాలా ట్రై చేశాను, బట్ ఓకే పర్లేదండి, సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేది పీక్స్లో ఉన్నాయి నాకు. సో మీ అందరి కోసం నేను ఈ కర్రీ అనేది మేకింగ్ చేయటం జరిగింది. సో మీరు దయచేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మన వీడియోస్ని. అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేయకపోయినా పర్వాలేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా వచ్చిందండి. అండ్ దీంట్లో ఫైనల్గా ఉల్లిపాయ మరియు నిమ్మకాయ వేసుకొని తిన్నట్లయితే ఇంకా సూపర్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా పీస్ అనేది చాలా మొత్తగా అయితే ఉడికిందనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్